హాయ్ ఫ్రెండ్స్, ఎస్బీఐ లైఫ్ వారి స్మార్ట్ స్వాధాన్ సుప్రీం ప్లాన్. ఇది కంప్లీట్గా ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్. అంతేకాకుండా ఈ పాలసీ ఎండింగ్లో మీరు కట్టిన ప్రీమియమ్స్ని 100% గ్యారంటీడ్గా రిటర్న్గా పొందవచ్చు. ఈ పాలసీ తీసుకోవాలనుకుంటే మినిమం ఏజ్ లిమిట్ వచ్చి 18 సంవత్సరాలు, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చి 60 సంవత్సరాలు ఉండాలి. అదేవిధంగా పాలసీ టర్మ్ వచ్చి 10 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు మీకు ఎన్ని సంవత్సరాలు కావాలంటే అన్ని సంవత్సరాలు పెట్టుకోవచ్చు. ప్రీమియం పేమెంట్ టర్మ్స్ వచ్చి లిమిటెడ్ ప్రీమియంలో 7, 10, 15 సంవత్సరాలు పెట్టుకోవచ్చు. అదే రెగ్యులర్లో అయితే మీరు పాలసీ టర్మ్ ఎన్ని సంవత్సరాలు తీసుకున్నారో అన్ని సంవత్సరాలు ప్రీమియం కట్టవలసి ఉంటుంది. నెక్స్ట్, ఈ పాలసీ యొక్క మ్యాక్సిమం మెచ్యూరిటీ ఏజ్ వచ్చి 75 సంవత్సరాలు. అంటే 50 సంవత్సరాలు ఉన్న వ్యక్తి పాలసీ టర్మ్ మ్యాక్సిమం 30 సంవత్సరాలు ఉన్నా కానీ 25 సంవత్సరాలు మాత్రమే పెట్టుకోవడం జరుగుతుంది. 50 + 25 మొత్తం 75 సంవత్సరాలు అవుతుంది కాబట్టి. నెక్స్ట్, ఈ పాలసీ మినిమం సమ్ ఇష్యూడ్ వచ్చి 25 లక్షలు, మ్యాక్సిమం సమ్ ఇష్యూడ్ వచ్చి నో లిమిట్, మనం ఎంతన్నా తీసుకోవచ్చు. నెక్స్ట్, ప్రీమియం పేమెంట్ మోడ్స్. దీంట్లో ప్రీమియంని ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, మంత్లీ రూపంలో కూడా పే చేయవచ్చు. నెక్స్ట్, రైడర్స్. దీంట్లో 2 రకాల రైడర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అందులో ఫస్ట్ది యాక్సిడెన్షియల్ డెత్ బెనిఫిట్ రైడర్. నార్మల్ పాలసీల్లో యాక్సిడెన్షియల్ డెత్ బెనిఫిట్ రైడర్ అనేది సమ్ ఇష్యూడ్ ఎంత ఉందో అంతకు మించి మనం ఎక్కువ తీసుకోవడానికి ఉండదు. కానీ ఇందులో మనం సమ్ ఇష్యూడ్ ఎంత తీసుకున్నామో దానికి 3 times వరకు మనం ఈ రైడర్ యొక్క అమౌంట్ని పెట్టుకోవచ్చు. సపోజ్ మనం ₹1 బీమా తీసుకున్నట్లయితే దానికి 3 times అంటే 3 కోట్ల వరకు మనం యాక్సిడెన్షియల్ డెత్ బెనిఫిట్ రైడర్ యొక్క అమౌంట్ని తీసుకోవచ్చు. ఇన్ కేస్ మనకి ఏమైనా రిస్క్ జరిగినట్లయితే సమ్ ఇష్యూడ్ ₹1 ప్లస్ యాక్సిడెన్షియల్ డెత్ రైడర్ 3 కోట్లు, మొత్తం 4 కోట్లు నామినీకి అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్, సెకండరీ యాక్సిడెన్షియల్ పార్షియల్ అండ్ పర్మనెంట్ డిజేబిలిటీ రైడర్. దీంట్లో మనకు జరిగిన ప్రమాదాన్ని బట్టి మనం సమ్ ఇష్యూడ్ ఎంత తీసుకున్నామో మ్యాక్సిమం అంతవరకు కూడా అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్, మెచ్యూరిటీ. దీంట్లో మనం కట్టిన ప్రీమియమ్స్ని 100% పాలసీ ఎండింగ్లో రిటర్న్గా అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్, డెత్ బెనిఫిట్. దీంట్లో మనం సమ్ ఇష్యూడ్ ఎంత తీసుకున్నామో అది కానీ, లేదా మనం ఇయర్లీ కట్టే ప్రీమియం ఎంత ఉందో దానికి 11 times కానీ, లేదా మొత్తం టోటల్ ప్రీమియమ్స్ కట్టినట్లయితే దానికి 105 times కానీ, ఈ మూడిట్లో ఏది ఎక్కువ ఉంటే అది అందివ్వడం జరుగుతుంది. ఎగ్జాంపుల్కి 30 సంవత్సరాలు ఉన్న వ్యక్తి బీమా వచ్చి 50 లక్షలు తీసుకున్నట్లయితే అతను పాలసీ టర్మ్ 30 సంవత్సరాలు పెట్టుకున్నాడు అనుకుందాం. ఇతను ప్రీమియం పేమెంట్ టర్మ్స్ వచ్చి 10 సంవత్సరాలు పెట్టుకున్నట్లయితే 10 సంవత్సరాలు ప్రీమియం పే చేస్తాడు, తర్వాత ఇంకేం పే చేయని అవసరం లేదు. కానీ ఇతనికి పాలసీ మాత్రం 30 సంవత్సరాల వరకు యాక్టివ్లో ఉంటుంది. ఇతనికి ఇయర్లీ ప్రీమియం వచ్చి 50 లక్షలకి ₹32,535 పడుతుంది. 10 సంవత్సరాల పాలసీ టర్మ్ పెట్టుకున్నాడు కాబట్టి 10 సంవత్సరాలకి 32,535 ఇంటూ 10 సంవత్సరాలు ₹3,25,350 పడుతుంది. అదే ఇతను రైడర్స్ యాక్సిడెన్షియల్ డెత్ బెనిఫిట్ రైడర్ తీసుకున్నట్లయితే 1,50,00,000కి 14,400 పడుతుంది. అదే యాక్సిడెన్షియల్ పార్షియల్ అండ్ పర్మనెంట్ డిజేబిలిటీ రైడర్ తీసుకున్నట్లయితే 50 లక్షలకి ₹3,550 పడుతుంది. మొత్తం ఈ 2 రైడర్లతో కలిపి ఇతను పే చేయవలసిన ఇయర్లీ ప్రీమియం వచ్చి ₹50,485 కట్టవలసి ఉంటుంది. ఆ విధంగా ఇతను 1వ సంవత్సరం నుంచి 10వ సంవత్సరం వరకు ప్రీమియంని పే చేస్తాడు. ప్రీమియం పే చేసిన తర్వాత 4 సంవత్సరాలకి ఇతనికి యాక్సిడెంట్ జరిగి ఏదైనా పార్షియల్ డిజేబిలిటీ అంటే కాలు కానీ చేయి కానీ పర్మనెంట్గా డిజేబిలిటీ చేసినట్లయితే అతనికి ఆ రైడర్ కింద 50 లక్షలను అందివ్వడం జరుగుతుంది. ఇది ఇచ్చిన 6 నెలల లోపు అతనికి ఏం జరగనట్లయితే పాలసీ అనేది కంటిన్యూ అవుతుంది. ఇన్ కేస్ 6 నెలల లోపు ఏదైనా కారణం చేత అతను మరణించినట్లయితే అది యాక్సిడెన్షియల్ డెత్ కింద కన్సిడర్ చేసి అతను తీసుకున్న 1,50,00,000 రైడర్ని ప్లస్ అతను తీసుకున్న సమ్ ఇష్యూడ్ 50 లక్షలు మొత్తం కలిపి 2 కోట్లని నామినీకి అందివ్వడం జరుగుతుంది. అదే 6 నెలల తర్వాత అతను ఎక్స్పైర్ అయినట్లయితే అతను తీసుకున్న బీమా 50 లక్షలు మాత్రమే అందివ్వడం జరుగుతుంది. అదే 6 నెలల తర్వాత వరకు ఏమీ జరగనట్లయితే అతనికి 50 లక్షలు బీమా అనేది కంటిన్యూ అవుతుంది. ఇన్ కేస్ అతను తీసుకున్న 30 సంవత్సరాల లోపు అతనికి ఏ విధమైన రిస్క్ జరగనట్లయితే అతను కట్టిన ప్రీమియమ్స్ ₹3,25,350 రిటర్న్గా మెచ్యూరిటీ కింద అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్, ఇదే 30 సంవత్సరాల ఉన్న వ్యక్తి బీమా ₹1 పెట్టుకున్నట్లయితే అతనికి ఇయర్లీ ప్రీమియము ₹54,895 పడుతుంది. అంటే 10 సంవత్సరాల పాలసీ టర్మ్కి గాను ₹5,48,950 పే చేయవలసి ఉంటుంది. నెక్స్ట్, సరెండర్ వాల్యూ. మనం పాలసీ టర్మ్ మధ్యలో పాలసీని సరెండర్ చేసి అమౌంట్ని రిటర్న్గా పొందాలి అనుకుంటే మనం ప్రీమియం ఎంత అయితే పే చేసామో దాంట్లో 50% మాత్రమే మనకి అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్, ట్యాక్స్ బెనిఫిట్. దీంట్లో అండర్ సెక్షన్ 80C ప్రకారం మనం కట్టే ప్రీమియంపై ట్యాక్స్ రిడక్షన్ని కూడా పొందవచ్చు. నెక్స్ట్, మనం తీసుకునే మెచ్యూరిటీ అమౌంట్ కానీ డెత్ బెనిఫిట్ అమౌంట్ కానీ అండర్ సెక్షన్ 1010D ప్రకారం ట్యాక్స్ ఫ్రీగా పొందవచ్చు.
ఇది ఫ్రెండ్స్ ఎస్బీఐ లైఫ్ వారి స్మార్ట్ స్వాధన్ సుప్రీం ప్లాన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.